అంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే సీఎంఓ అధికారులు, ఉన్నతాధికారులు, మళ్ళీ దయచేసి మీరు ఈ జోషు, ఈ ఆనందాన్ని కొద్దిసేపు రిజర్వ్ చేసుకోండి. సార్ వస్తూనే అప్పుడు మన వెల్కమ్ సాంగ్ పెడతారు మా ఆడియో ఇంజనీరింగ్ టీం. ఆ వెల్కమ్ సాంగ్ అప్పుడు మరి మనమంతా ఆనందంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం పలకాలి. శిలా పలకాల ఆవిష్కరణ అయినాక దయచేసి అందరూ వినండి శ్రద్ధతో. ఆ ప్లేక్ ఇనాగ్రేషన్ ఉంటుంది. 1511 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అయినాక, సార్ వేదికపైకి వచ్చినాక సీఎం గారు, మంత్రులు, పెద్దలందరూ సెటిల్ అవుతారు. మనం కూడా సైలెన్స్గా, డిసిప్లిన్డ్గా, డివోషన్తో, క్రమశిక్షణతో నిలబడాలి. అప్పుడు తెలంగాణ పాట ప్లే చేస్తారు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ మరి పూర్ణ కుంభ స్వాగతంతో, మంగళ ధ్వానాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని గురించి ఆనరబుల్ సీఎం చాలాసార్లు చెప్తుంటారు. ఇది భారతదేశంలోనే కాదు, దునియాలోనే ద హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. అదిగో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఒకసారి కూర్చునితో చప్పట్లు కొట్టండి, వినిపిస్తుంది సార్కి. గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులు, పెద్దలు, సీనియర్ అధికారులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారు, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన రెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలున్నారు, అందరూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. బాబు పాట జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మనమంతా ప్రేమతో ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి గారు వచ్చి ముందుగా అదిగో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1511 కోట్ల రూపాయలు నగర ప్రజలకు అంకితం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్న శిలా పలకాల్లో మన ఉప్పల్ భగాయత్లో 98 కోట్ల రూపాయలతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనము, తర్వాత సీఎం గారు స్వయంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖతో, భారత ప్రభుత్వంతో వ్యక్తిగతంగా శ్రద్ధతో కృషి చేసి మరి ఏఓసి సెంటర్కి ప్రత్యామ్నాయ రోడ్లు కావాలని 960 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రోడ్డు సౌకర్యము, అలాగే టీకేఆర్ కాలేజీ నుంచి మంద మల్లమ్మ జంక్షన్ దాకా 416 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, 6 లేన్ ఫ్లైఓవర్, 100 బెడెడ్ హాస్పిటల్, 37,50,00,000తో 100 పడకల ఆసుపత్రి. అదిగో వేద మంత్రాల మధ్య, మంగళ ధ్వానాల మధ్య శిలా ఫలకాలకు ఆవిష్కరణ జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవ ఐటీ శాఖ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇంకా స్థానిక ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే సీఎంఓ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు కూడా చాలామంది ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పెద్దలందరూ. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అనేది రేవంత్ రెడ్డి గారి స్వప్నం ఏమిటి అంటే, జీహెచ్ఎంసీలో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న మున్సిపల్ ప్రాంతాల్ని వారు ఏకీకృతం చేశారు. మరి
లక్షలు కాదు కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 44% హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉంది గనక ఈ సౌకర్యాలు సదుపాయాలు ఎంత చేసినా ఇంకా చేయాల్సి ఉంటుందని భావించి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుదాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఉన్నత అధికారులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి రానున్న మల్కాజ్గిరి అదిగో చూడండి ఎంఎంసీ అని కనిపిస్తోంది, ప్రపోజ్డ్ ఎంఎంసీ బిల్డింగ్. ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనము ఎలా రూపొందనుందో చూస్తూ ఉన్నాం. ఇదే ఉప్పల్ భాగాయత్లో వస్తున్న ఈరోజు శంకుస్థాపన చేయబడ్డ భవనం ఇది. నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే